అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ముందుగా గణనాథుని స్తుతిస్తాం. అయితే హిందువులకు అత్యంత ప్రధానమైనటువంటి పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి అంటే మనకి గణనాథుడు పుట్టినరోజు, అలాగే గణనాథుడు గణాధిపత్యం పొందిన రోజు అని కూడా అంటాం. గణనాథుడి యొక్క గణాధిపత్యం పొందిన రోజునే, వినాయకుడి యొక్క పుట్టినరోజుని మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. అయితే ఇంతటి విశిష్టమైనటువంటి వినాయక చవితి ఏ విధంగా జరుపుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏ పనిలోనైనా కూడా విఘ్నాలు లేకుండా విజయం సాధించాలి అంటే ఆ వినాయకుడి యొక్క కృప మన మీద ఎప్పుడు ఉండాలి. వినాయకుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటే మనం తలపెట్టే ఏ కార్యక్రమంలోనైనా తప్పకుండా విజయం సాధిస్తామండి. మనం ప్రతి నెల కూడా సంకష్టహార చతుర్థి పూజ చేసుకుంటూ ఉంటాము. అయితే ప్రతి నెల సంకష్టహార చతుర్థి పూజ చెయ్యలేని వారు భాద్రపద శుద్ధ చవితి రోజు వచ్చే వినాయక చవితి చేసుకుంటే ప్రతి నెల కూడా సంకష్టహార చతుర్థి చేసినటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అయితే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఈ వినాయక చవితి మనకి 7వ తారీఖు సెప్టెంబర్ 7, 2024 శనివారం రోజు వచ్చిందండి. అయితే నేను శుభముహూర్తం ఎప్పుడు, విగ్రహం ఎప్పుడు తెచ్చుకోవాలి అనే వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు పూజా విధానం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ వినాయక చవితి అనగానే మనకి పెద్దలే కదండి, పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో చాలా అందంగా చేసుకుంటారు. అలాగే ఊరంతా కూడా చాలా హడావిడిగా మంచి కళగా ఉంటుందండి. అయితే ఇంతటి విశిష్టమైనటువంటి వినాయక చవితి ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. వినాయక చవితి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని, మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని, మీ ఇంటి ఈశాన్యం వైపు పీఠాన్ని ఉంచి పూజ అనేది చేసుకుంటే మంచిదండి. మీకు ఒకవేళ పూజా స్థలంలో ప్లేస్ ఉంది అనుకుంటే ఆ పూజా స్థలంలో కూడా ప్లేస్ పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే చాలామంది ఇక్కడ పాలవల్లి కట్టుకుంటూ ఉంటారు. పాలవల్లి ఆనవ ఉంటే కట్టుకోవచ్చండి. ఆనవ అయితే లేదు అనుకుంటే కనుక పాలవల్లి కట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. అది మీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆనవ ప్రకారం ఉంటుందండి. మేము కొత్తగా కట్టుకోవాలి అన్నా కూడా ఇబ్బంది ఏం లేదు, కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదనమాట. అయితే వెనకాల డెకరేటివ్ కానివ్వండి, వినాయకుడి యొక్క మండపం కానివ్వండి, ఇవన్నీ కూడా మన క్రియేటివిటీ, మనం ఎలా అయితే చేసుకోగలుగుతామో, ఎలా అయితే చేసుకోగలమో అలా చేసుకోవచ్చు. ఇక్కడ భక్తి ప్రధానం అన్నమాట. అయితే ప్రతి ఒక్కరూ కూడా నేను ఈ వీడియో పరంగా నేను మీతో షేర్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని వాడదాము, ఫ్రెండ్లీ వినాయకుడిని వాడదామండి. దీనివల్ల నేచర్కి మంచిది, అలాగే మనకి మంచిదనమాట. కాబట్టి మట్టి వినాయకుడిని తెచ్చుకుని వాడుకుందాము. అలాగే మనం ఎప్పుడైతే వినాయకుడిని తెచ్చుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వినాయకుడిని తెచ్చుకుని చక్కగా ప్రతిష్ఠించుకోవాలండి. ఉదయమే అంటే తెల్లవారుజామునే ఈ పూజ అనేది చేసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే ఇక్కడ వినాయక చవితికి మనకి ఇదే టైం అని ఉండదండి. మనం మంచి ముహూర్తంలో ఎప్పుడైనా కూడా ఈ పూజను చేసుకోవచ్చు. పలానా టైంలోనే చేసుకోవాలి అనే రూల్ ఏం లేదనమాట. ఖచ్చితంగా ఈ పూజ చేసినప్పుడు మీ పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేసి పూజ అనేది చేయించండి. ఎందుకంటే మనం పుస్తకాలకు కూడా పూజ అనేది చేస్తాం కాబట్టి పిల్లలు చేస్తే ఇంకా మంచిది. ఇక్కడ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే, మీ పూజా మండపం ఏదైతే ఉంటుందో ఆ మండపాన్ని అంతా క్లీన్ చేసుకుని, ఒక క్లాత్ వేసుకుని, బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు. అయితే విగ్రహ ప్రతిష్టాపన అనేది ఎలా చేసుకోవాలంటే, ఒక పళ్ళెంలో 3 గుప్పెళ్ళ బియ్యాన్ని వేయాలండి. ఈ బియ్యంలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఒక ₹2 కాయిన్ ఉంచి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలన్నమాట. విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ విగ్రహానికి కుంకుమ బొట్లు, గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తరువాత పూలతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తరువాత వినాయకుని యొక్క పటం ఉంది అనుకుంటే వినాయకుడి పటం కూడా పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. లేదు అంటే కనుక స్కిప్ చేయొచ్చు. అయితే ఇలా విగ్రహం పెట్టుకున్న తరువాత మనం పసుపుతో చేసినటువంటి విగ్రహాన్ని కూడా పెట్టాలి. మీ దగ్గర చిన్న విగ్రహం, వినాయకుడి విగ్రహం ఉంది అనుకున్నా కూడా పసుపుతో చేసిన వినాయకుడిని ఖచ్చితంగా పెట్టి ముందుగా గణనాథుడికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమర్చుకోవాలండి. అలాగే పూలతో అలంకరించుకోవాలి. అలాగే వినాయకుడికి పత్రితో మనం పూజ అనేది చేస్తూ ఉంటాము. 21 రకాల పత్రితో స్వామివారిని గనుక మనం పూజించినట్లయితే చాలా మంచిది. ఈ 21 రకాల పత్రితో ఎవరైతే పూజ అనేది చేస్తారో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా
తప్పకుండా వాళ్ళు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారండి. ఒకవేళ 21 రకాలైనటువంటి పత్రి మీకు దొరకలేదు అనుకుంటే మీకు దొరికిన అంటే అవైలబుల్గా ఏదైతే పత్రి ఉందో వాటితో మరి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అవి కూడా లేదక్క అనుకుంటే కనుక మీకు గరిక ఉంది అనుకుంటే గరికతోనైనా స్వామివారిని పూజించవచ్చండి. గరిక మాలను స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే బిల్వ దళాలతో ఎవరైతే పూజ చేస్తారో వారికి ఎలాంటి ఆపదలు రావన్నమాట. ఇలా రకరకాల పత్రులతో స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూలని అలంకరిస్తున్నాను. అలాగే పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకున్నాను. ముందుగానే పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటే మనం పూజలో నుంచి లేవవలసిన అవసరం లేదండి. చాలా సులువుగా పూజ అనేది చేసేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నాను. తర్వాత స్వామివారికి మంగళహారతిని చూపిస్తున్నాను. ఇలా మంగళహారతి ఇచ్చిన తర్వాత మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణనాథుని పూజిస్తాం కాబట్టి గణపతికి ఒక్కసారి నమస్కారం తెలియచేసుకుని మేము చేసే ఈ పూజలో ఎలాంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా చూడు స్వామి, అలాగే మేము తలపెట్టే ఏ కార్యక్రమంలోనైనా విజయం సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని గణపతికి పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమ అక్షింతలతో పూజ అనేది చేసి పుష్పాన్ని ఉంచి స్వామివారికి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి మరొక్కసారి మీ సంకల్పాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలామంది వినాయక చవితి రోజున స్వామివారికి ముడుపు కూడా కడతారండి. మీరు అలా కూడా కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు గణపతికి పూజ అనేది చేసుకుని తరువాత స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకొని తరువాత మీరు వినాయకుడికి పూజ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం వినాయకుడిని విగ్రహ రూపంలో ప్రాణప్రతిష్ఠ అనేది చేశాం కాబట్టి వినాయకుడు ఆ విగ్రహ రూపంలో ఆవాహనం అనేది అవుతారండి. అక్కడ కూర్చుని ఉంటారు కాబట్టి ఆయనకి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అయితే వినాయకుడికి పూజ చేసే ముందు స్వామివారికి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో, అంటే మీకు ఏదైనా ఆటంకాలు ఉన్నటువంటి పనులు ఏమైనా ఉన్నాయి అనుకుంటే స్వామివారికి ఒక్కసారి చెప్పుకోండి. ముడుపు కట్టుకోవాలన్నా కూడా ఈ రోజున తప్పకుండా కట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను వినాయకుడికి అభిషేకం చేస్తున్నానన్నమాట. స్వామివారికి ఇంట్లోనే అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఒక గిన్నెలో స్వామివారిని కూర్చోబెట్టి అభిషేకం అనేది చేస్తున్నాను. ముందుగా నీళ్లతో అభిషేకం చేసుకోవాలి. తరువాత కుంకుమ, పసుపు, గంధము, పంచామృతాలు, ఆవు నెయ్యి, ఆవు పాలు వేటితోనైనా అభిషేకం అనేది చేసుకోవచ్చండి. ఇవేమి లేవు అనుకుంటే కనీసం మనం నీళ్లతోనైనా అభిషేకం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఇంట్లో అభిషేకం చేయటం వీలు పడలేదు అనుకుంటే మీరు దేవాలయానికి వెళ్ళి స్వామివారి పేరు మీద అభిషేకం చేయించవచ్చండి. లేదు అంటే మీ ఇంటికి దగ్గరలో ఏదైనా మండపం ఏర్పాటు చేసి వినాయకుడిని నిలబెడితే ఆ స్వామివారి దగ్గరికైనా వెళ్ళి అభిషేకం అనేది చేయించుకోవచ్చు. ఈ విధంగా అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఈ విధంగా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత మరొక్కసారి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసి స్వామివారికి ధూపాన్ని చూపించి చక్కగా ఈ పూజ చేసినటువంటి విగ్రహాన్ని పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర చిన్న వినాయకుడి విగ్రహం లేదు అనుకుంటే కనుక 2 రూపాయల కాయిన్ని వినాయకుడిగా భావించి ఆ కాయిన్కి మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదు. తర్వాత అభిషేకం చేసుకున్న తరువాత ఈ అభిషేకం చేసిన విగ్రహం ఏదైతే ఉందో వినాయకుడి విగ్రహం అది కూడా మనం పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మరొక్కసారి ధూపాన్ని స్వామివారికి చూపించి మరొక్కసారి మంగళహారతిని ఇవ్వాలి. ఇలా మంగళహారతిని ఇచ్చిన తర్వాత మరొక్కసారి మనం ఏవైతే స్వామివారికి సంకల్పం చెప్పుకున్నామో అది ఒక్కసారి మళ్ళీ చెప్పుకోవాల్సి ఉంటుందండి. తర్వాత స్వామివారి యొక్క పాటలు, శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ కూడా పాడుకుంటూ స్వామివారి నామస్మరణతో ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ పూజ అనేది మార్నింగ్ చేసుకోవచ్చు, అలాగే సాయంత్రం వేళలు కూడా చేసుకోవచ్చండి. అయితే పలానా టైంకి పూజ చేయాలని పెట్టుకోవాల్సిన నియమం ఏమీ లేదనమాట. అలాగే అభిషేకం చేసినటువంటి విగ్రహం ఉంటుంది కదా, అది కూడా నేను పూజలో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ విగ్రహానికి పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజ అనేది చేస్తున్నాను. అలాగే స్వామివారి యొక్క 108 నామాలతో స్వామివారిని జపిస్తే చాలా మంచిదండి. అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ అనేది చేస్తే ఇంకా మంచిదనమాట. విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడికి మనం ఎన్ని చేసినా కూడా తక్కువేనండి. ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షం మన మీద ఉంటే పిల్లలు చాలా చక్కగా చదువుకుంటారు. మనం ఏ పని తలపెట్టినా, బిజినెస్ కానివ్వండి, లేదంటే గృహ నిర్మాణం కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, జాతకంలో ఉన్న
దోషాలు కానివ్వండి, ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహం ఉంటే తొలగుతాయండి. కాబట్టి మనం సంకష్టహార చతుర్థి ఎంతైతే నియమనిష్టలతో చేసుకుంటామో ఈ వినాయక చవితి కూడా అంతే నియమనిష్టలతో చేసుకోవాలి. స్వామివారి దయ ఉంటే తప్పకుండా మనం కావలసినటువంటి, మనం అనుకున్నటువంటి శిఖరాలకి ఖచ్చితంగా చేరుకుంటాము. అది ఎంత కష్టతరమైనటువంటి పనైనా కూడా స్వామివారి దయ ఉంటే చాలన్నమాట. కాబట్టి స్వామివారి కరుణ మనం పొందాలి అంటే స్వామివారికి ఒక చిన్న పూజ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చక్కగా వినాయక చవితి చేసుకుంటే చాలండి. మనకి స్వామివారి కరుణ మన మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను 108 నామాలతో స్వామివారిని స్తుతిస్తూ పూజ అనేది చేసుకుంటున్నాను. మనం ఈ పూజలో శివపార్వతుల యొక్క కుటుంబ సమేతంగా ఉన్నటువంటి ఫోటోను కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకున్న తరువాత స్వామివారికి నైవేద్యం సమర్పిస్తాం కదండి. అయితే ఈ పూజలో పిల్లల్ని కూర్చోపెట్టి పూజ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మనం పుస్తకాలకి కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ వినాయక చవితికి అఖండ దీపారాధన కూడా చేస్తూ ఉంటారండి. ఇలా అఖండ దీపారాధన కూడా చేసుకుని ఈ దీపారాధన మనం కొండెక్కకుండా చూసుకుని సాయంత్రం వేళ వరకు వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఆన్మ లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, లేదు అనుకుంటే వెలిగించుకోవచ్చు. కొత్తగా అఖండ దీపారాధన చేసుకోవాలి అనుకున్న వారు కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే బెల్లం, అలాగే బియ్యంతో చేసినటువంటి కుడుములు ఏవైతే ఉంటాయో బెల్లం కుడుములు, ఇవి కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదు అంటే పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా రకరకాల నైవేద్యాలు, మోదకాలు, ఈ విధంగా రకరకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించి మరొక్కసారి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం అనేది తెలియజేసుకోవాలి. అలాగే ఈరోజు వినాయక చవితి రోజున రకరకాల పళ్ళని కూడా మనం పాలవల్లికి కట్టి నైవేద్యంగా పెడుతూ ఉంటామండి. ముఖ్యంగా మనం ఏ పళ్ళు పెట్టినా, ఏ పళ్ళు పెట్టకపోయినా ముఖ్యంగా మనకి వెలగకాయ అని చెప్పి ఉంటుందండి, వెలగపండు. ఆ వెలగపండుని కనుక మనం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే స్వామివారి ముందు పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ పుస్తకాలని పెట్టుకొని పూజ అనేది నిర్వహించుకోవాలి. ఆ పుస్తకాలకి కూడా ఓం అని పసుపుతో గంధంతో రాసి మీరు పుస్తకాలకి కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నిత్యం చదువుకునే పుస్తకాలు, అలాగే మా పాప యొక్క పుస్తకాలు కూడా పెట్టి నేను పూజ అనేది చేసుకుంటూ ఉంటానండి. తరువాత స్వామివారికి మరొక్కసారి నమస్కారం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజని చేసుకోవాల్సి ఉంటుందండి. తరువాత ఇక్కడ నేను స్వామివారికి పంచగవ్య దీపాన్ని కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా అందంగా చేసుకునే ఈ వినాయక చవితి చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవండి. ఎందుకంటే ప్రతి వీధిలోనూ, ప్రతి వాడలోనూ స్వామివారి యొక్క విగ్రహం పెట్టి ఎంతో ఉత్సవంతో, ఎంతో ఉత్కంఠతో ఈ పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరూ, అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ వినాయక చవితిని ఎంతో ఆనందంగా జరుపుకునే పూజ అనమాట. ఎంతో ఇష్టమైనటువంటి పూజ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి ఆనందంగా, ఆరోగ్యంగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కూడా నేను స్వామివారిని వేడుకుంటూ ఉన్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఫ్యామిలీ ఇంకా ఇంకా పెద్దది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపటి వీడియోలో మనం వినాయక చవితి పూర్తయిన తర్వాత మనం నిమజ్జనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది రేపటి వీడియోలో తెలియచేసుకుందాము. అయితే ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే తప్పకుండా ఉపవాసం అనేది ఉండాలి. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాను అనుకున్న వారు ఉపవాసం ఉండొచ్చు. లేదు అంటే ఒక పొద్దు ఉపవాసం ఉంటే సరిపోతుంది. అలాగే బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది. ఇంటినంతా శుభ్రంగా ఉంచుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే ఇంకా మంచిది. అలాగే చేసుకోవాలి కూడా. అలాగే ఈశాన్యం వైపు మీకు పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఈశాన్యం వైపు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్రత కథ కంపల్సరీ చదువుకోవాలండి. మీరు వ్రత కథ చదవలేదు అనుకుంటే మీ పూజకి అర్థం ఉండదన్నమాట. కాబట్టి పూజ అంతా పూర్తయిన తర్వాత వ్రత కథ చదువుకొని మీరు స్వామివారి దగ్గర, వినాయకుడి దగ్గర అక్షింతల్ని తీసుకుని తల మీద వేసుకోవాలి. ఈ అక్షింతలు వేసుకోవటం అంటే మర్చిపోయినట్లయితే కనుక సాయంత్రం వేళ మీరు మళ్ళీ చంద్రుణ్ణి చూస్తే కనుక నీలాప నిందలకు గురయ్యే అవకాశం ఉంది అని శాస్త్రాలే చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి
మీరు సాయంత్రం వేళ ఒకవేళ ఇన్ కేస్ చంద్రుణ్ణి చూసేశారు అనుకుంటే అక్షింతలు వేసుకుంటే పర్వాలేదండి. అక్షింతలు వేసుకోకుండా మాత్రం చంద్రుణ్ణి అస్సలు చూడకూడదు. అలాగే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి అస్సలు చూడకుండా ఉండటమే చాలా మంచిదన్నమాట. చూడకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. ఇలాంటి నియమాలు పాటించవలసి ఉంటుందండి. అలాగే పూజ ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. మధ్యాహ్నం తప్పితే ఏ సమయంలోనైనా పూజ అనేది చేసుకోవచ్చు. మనకి వినాయక చవితి మధ్యాహ్నం 1 గంటతో వెళ్ళిపోతుంది కాబట్టి 1 గంట లోపే మీరు వినాయక చవితి చేసుకుంటే చాలా మంచిది. చూశారు కదండి వినాయక చవితి ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ గాయత్రక్క.